సుష్మా స్వరాజ్ మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని సహా భాజపా అగ్రనేతలు, విపక్ష నాయకులు ఆమెకు నివాళులర్పించారు. దేశం ఓ గొప్ప రాజకీయ నేతను కోల్పోయిందని ఆవేదన వెల్లిబుచ్చారు. భారత రాజకీయాల్లో ఒక ఉజ్వల అధ్యాయం ముగిసిందని విచారం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ ఆకస్మిక మృతికి దేశ విదేశీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సుష్మా స్వరాజ్ మరణ వార్తను తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్న నేపాల్ ప్రధాని కేపీ శర్మా ఓలీ భారత ప్రజలకు, సుష్మా కుటుంబీకులకు సంతాపం తెలిపారు. సుష్మా ఆకస్మిక మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దేశం అత్యుత్తమ నేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి, టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి సుష్మా పార్థివ దేహానికి నివాళులర్పించారు. సుష్మా మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటన్న మాయావతి దేశం మంచి నేతను కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. सुषमा स्वराज जी के निधन पर व्यक्तिगत तौर पर मुझे काफ़ी दुख है और एक कुशल पॉलिटिशियन थी और अच्छी वक्ता थी और उनका जो व्यक्तित्व था वो बहुत ही मिलनसार वाला था। किसी से वो चाहे वो अपोजिशन के लोगों सबके साथ वो मिक्स होकर वो रहती थी और तथ्यों के आधार पर मैंने पार्लियामेंट में देखा, तथ्यों के आधार पर वो अपनी बात को रखती थी। उनके निधन को सुनकर मुझे व्यक्तिगत तौर पर, हमारी पार्टी को बड़ा दुख है। ऐसे दुख की घड़ी में कुदरत से हम लोग यही प्रार्थना करते हैं कि कुदरत उनके परिवार को इस दुख को सहन करने की शक्ति प्रदान करे।